అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. ఇరాన్ తోటి శాంతి ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. శాంతి ఒప్పందానికి సహకరించిన వారికి అభినందనలు తెలిపారు. ఎలాంటి టోల్ ఫీజు లేకుండానే హర్ముజ్ జలసంధి ఓపెన్ అవుతుందని కూడా క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా ఈ జలసంధి నుంచి వెళ్ళవచ్చని పేర్కొన్నారు. ఇకపై ఆంక్షలు ఉండబోవని తెలిపారు. యుఎస్ నావిక దిగ్బంధాన్ని కూడా తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు ట్రంప్. ఇక ఆలస్యం ఎందుకు, షిప్ల ఇంజన్లు స్టార్ట్ చేయండి, ఆయిల్ తరలించండి అంటూ ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు. ఈ నెల 19వ తేదీన స్విట్జర్లాండ్లో శాంతి ఒప్పందంపైన ఇరు దేశాలు సంతకాలు చేస్తాయని క్లారిటీ ఇచ్చారు. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. ఇరాన్ తోటి శాంతి ఒప్పందం కుదిరినట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లలో అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ చక్రి. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. గత 3.5 నెలలుగా కూడా ఉన్నటువంటి అనిశ్చితి ఏదైతే ఉందో ఈ రెండు దేశాల మధ్య యుద్ధము, అదేవిధంగా ఇటు గల్ఫ్ దేశాలపై ఒకవైపు ప్రభావం, ప్రపంచవ్యాప్తంగా కూడా క్రూడ్ ఆయిల్ సంబంధించినటువంటి ఏవైతే పరిణామాలు, ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఒకవైపు ఆందోళన, మరొక వైపు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ నడుమ తాజాగా ఈ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఒక్కసారిగా కూడా ఇటు ప్రపంచం కూడా ఊపిరి పీల్చుకుంది. శాంతి ఒప్పందానికి సంబంధించి ఈ ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికారికంగా అయినటువంటి ట్రూత్ సోషల్ మీడియాలో దీన్ని షేర్ చేయడం జరిగింది. ఇక ఎలాంటి అంటే టోల్ ఫీజు చెల్లించనక్కర్లేదు, హార్మోజ్ జలసంధి నుంచి యథేచ్ఛగా కూడా ఆ యొక్క ఆయిల్ సరఫరా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా మధ్యవర్తిత్వం దీనికి చేయడం, మరొక వైపు ఇరు దేశాలు కూడా శాంతి ఒప్పందానికి అంగీకరించడం జరిగింది. ఈ నెల 19వ తేదీన స్విట్జర్లాండ్ లో శాంతి ఒప్పందంపై ఇరు దేశ అధినేతలు కూడా సంతకాలు చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందం అధికారికంగా ప్రకటించినట్టు అయింది. దీనికి సంబంధించి ఒకవైపు ఏదైతే ఇరు దేశాల మధ్య కుదిరినటువంటి తాత్కాలిక ఒప్పందం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎంఓయూ చేసుకోబోతా ఉన్నారు. శుక్రవారం జరిగే స్విట్జర్లాండ్ మీటింగ్ లో అధికారికంగా ఇది శాంతి ఒప్పందం అమల్లోకి రాబోతా ఉంది. ప్రధానంగా ఈ శాంతి చర్చల్లో పాకిస్తాన్, అదేవిధంగా ఖతార్ దేశాలు కీలక పాత్ర పోషించాయి. సౌదీ అరేబియా, అదేవిధంగా టర్కీలు కూడా ఈ యొక్క సహకారాన్ని అంటే శాంతి ఒప్పందం జరగడానికి ప్రత్యేకంగా కృషి చేశాయని చెప్పేసి కూడా ఇటు అమెరికా కూడా చెప్తా ఉంది. గత ఫిబ్రవరి 28వ తేదీ నుంచి కూడా ఇటు అమెరికా ఇజ్రాయెల్ కూటమిపై, అదేవిధంగా ఇరాన్ వైమానిక దాడులు, అదేవిధంగా ఈ యుద్ధం మొదలై ఇప్పటికే ఏదైతే 100 రోజుల పైగా సాగినటువంటి ఒక ఉద్రిక్తతల నడుమ ప్రస్తుతం ఈ శాంతి ఒప్పందం ప్రకటనతో ఇక శాంతి వెళ్లిపోతా ఉంది. ఇక యుద్ధానికి ఫుల్ స్టాప్ పడింది అని చెప్పేసి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక హర్షాతిరేకాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా కూడా ఇటు ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్ కూడా ఒక్కసారిగా లాభాల బాటలో ప్రయాణిస్తున్నటువంటి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ యుద్ధ విరమణతో ఇటు ఇరాన్, లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో తక్షణమే శాశ్వతంగా సైనిక చర్యలను నిలిపివేస్తున్నట్టుగా కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరొక వైపు ఇరాన్ సైన్యం రాబోయే 30 రోజుల్లో అక్కడ అమర్చినటువంటి మైన్లను తొలగించి రవాణాను కూడా అక్కడ పునరుద్ధరిస్తుందని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఎలాంటి టోల్ కూడా హార్మోజ్ లో వసూలు చేయరని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. అమెరికా తన నావిక దిగ్బంధాన్ని కూడా ఇప్పటికే అక్కడి నుంచి తొలగిస్తున్నట్టుగా కూడా ప్రకటించింది. ఇరాన్ చమురు విక్రయించుకోవడానికి తాత్కాలికమైనటువంటి అనుమతులు అయితే ప్రస్తుతం అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయబోమని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా తమ వద్ద ఉన్నటువంటి యురేనియం నిల్వలను కూడా IAEA పర్యవేక్షణలో కరిగించడానికి ఇప్పటికే ఇటు ఇరాన్ కూడా అంగీకరించిన నేపథ్యంలో ఇక తక్షణం అయితే ప్రస్తుతం శాంతి ఒప్పందం అయితే కుదిరినట్టుగా ఇరు దేశాధినేతలు ప్రకటించడంతో ఇక యుద్ధానికి ఫుల్ స్టాప్ పడింది. 3.5 నెలల సుదీర్ఘ ఏదైతే జరిగిందో ఈ యుద్ధం ద్వారా తీవ్ర నష్టం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక ఏదైతే 19వ తేదీన జరిగే ఈ స్విట్జర్లాండ్ సమావేశంలో ఇరు దేశాధినేతలు కూడా ఈ యొక్క దీనికి సంబంధించి శాంతి ఒప్పందంపై అధికారికంగా సంతకాలు కూడా చేయబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాది కూడా దీన్ని ధృవీకరించడం జరిగింది. అయితే ఈ రాబోయే నెక్స్ట్ 2 నెలల పాటు కూడా ఈ యొక్క దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతా ఉంది, తదుపరి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ఒకవైపు ఇరాన్ అయితే చెప్తా ఉంది. అమెరికా ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్న దానిపై ఈ శాంతి ఒప్పందం ఆధారపడి ఉంటుందని చెప్పి కూడా ఒకవైపు ఇరాన్ నుంచి అయితే ప్రతిస్పందన వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రెండు దేశాలు అయితే శాంతి ఒప్పందానికి అయితే అంగీకరించడం జరిగింది. 19వ తేదీన అధికారికంగా ఈ యొక్క MOUలపై సంతకాలు కూడా చేయబోతా ఉన్నారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ రాజు.